సో ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారండి, వినయ్ తన పేరు. వినయ్ గచ్చిబౌలి నుంచే వచ్చారు. ఇక్కడ సుమన్ టీవీ త్రూ తన న్యూస్ తెలుసుకొని వాళ్ళ రిలేటివ్ తో వచ్చానని అంటున్నారు. సో వినయ్ ఏంటి, గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, చేస్తున్నారా? ప్రెజెంట్ గ్రాడ్ లోనే ఉన్నాండి. గ్రాడ్ లోనే ఉన్నారు. ఏ ఇయర్ లో ఉన్నారు? ఇప్పుడు 1 year అయిపోయింది, ఇంకా 1 year రిమైనింగ్ ఉంది. ఇంకా 1 year రిమైనింగ్ ఉంది. సో ఏంటి గ్రాడ్యుయేషన్ లో ఏం చేస్తున్నారు మీరు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు మరి ఏంటి మాస్టర్స్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ 1 year అవుతుంది వీసా వచ్చి. నేను సమ్మర్ వెకేషన్ లో జస్ట్ ఇప్పుడు వచ్చాను అనమాట. ఓకే. సో ఆల్రెడీ 1 year అయింది, కంప్లీట్ అయింది. ఇంకో 1 year రిమైనింగ్ ఉంది. జస్ట్ వెకేషన్ లో ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు వెకేషన్ లో ఉన్నారా? ఓకే. ఏం తెలుసు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారా మరి? ఓకే. ఏం చేస్తున్నారు? ఎక్కడ, ఏ కంట్రీలో? నేను యుఎస్ లో ఉంటాను. యుఎస్ లో ఏ స్టేట్ లో? టెక్సస్ లో ఉన్నారు. ఏ యూనివర్సిటీ పేరేంటి? యుఎన్టీ. ఓకే. మరి త్రూ మీరు రిసార్ట్స్ నుంచి వెళ్ళారా? ఓకే, ఫైన్. మరి మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ మరి. సో ఎలా అనిపించింది అంటే రిసార్ట్స్ నుంచి వెళ్ళారు కాబట్టి మీకు ఎండ్ టు ఎండ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా? ఎలా స్టూడెంట్ లోన్ తీసుకొని వెళ్ళారా లేకపోతే ఎలా వెళ్ళారు? నాది స్టూడెంట్ లోన్ అండి. మొత్తం నా రిసార్ట్స్ వాళ్ళే చూసుకున్నారు. జస్ట్ మొత్తం గైడ్ చేశారు టోటలీ ఫ్రమ్ ద స్క్రాచ్. ప్రతిదీ వీసా అప్లై చేయడం, కాలేజ్ అప్లై చేయడం అండ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్ అంతా చూసుకున్నారు. అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా ఐ హావ్ టు అప్రిషియేట్, లైక్ వాళ్ళు ఈజీగా మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్పి నాకు ఎక్కడ ఫరక్ పడేటట్టుగా చూడలేదు, ఈజీగా అనిపించింది. ఓకే. సో మరి 1 year జర్నీ అనుకుంటా కదా మరి రిసార్ట్స్ తో? ఓకే. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మీకు ఏం ఇష్యూ అనేది, ఏ ప్రాబ్లం అనేది లేకుండా మొత్తం వీళ్ళే చూస్తారు. సో ఇంకొక 1 year లో మీరు ఎంఎస్ అయిపోతుంది, రైట్? ఓకే. All the best for your future, and it seems very happy to meet you here. Okay. So చూసాం కదండి, ఆల్రెడీ ఈయన వీసోర్స్ త్రూ టెక్సస్ యూనివర్సిటీలో తను ఎంఎస్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక 1 year ఉంది. ఇప్పుడు హాలిడేస్ కోసం వచ్చారు. సో ఈ న్యూస్ తెలిసి ఇక్కడ కలవడానికి వచ్చానని చెప్తున్నాడు తను. ఇలా కూడా జరుగుతూ ఉంది. ఓన్లీ గ్రాడ్యుయేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళే కాకుండా ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా వీసోర్స్ త్రూ వెళ్ళిన ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇక్కడ ఉంది. సక్సెస్ఫుల్ గా ఏ ప్రాబ్లం లేకుండా ఎండ్ టు ఎండ్ వాళ్ళకి మొత్తం అన్ని వీసోర్సే చూసుకుందని చెప్తున్నారు. సో మీరు కనుక మిస్ అయితే ఈ రోజు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. 10 AM టు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 10 AM కి. సో 6 PM దాకా ఇక్కడ వీసోర్స్ ఎడ్యూ ఫెయిర్ జరుగుతుంది. మీరు కూడా టీ హబ్ కి వచ్చేయండి.